అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్టు తెలుగు కిచెన్. ఈరోజు పచ్చిమిర్చితో అవసరం లేకుండా దొండకాయ పచ్చడి ముక్కలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. మా అమ్మ చేసిందండి, చాలా బాగుంటాయి. రోట్లో నూరిందండి. ఒకసారి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాము. ముందు ఒక అర కేజీ దొండకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. చింతపండు కొంచెం, ఎల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర తీసుకోవాలి. ముందు రోట్లో కొంచెం ఉప్పు, నానబెట్టిన చింతపండు వేసి కొంచెం సేపు దంచుకోవాలండి. అందులోనే వెల్లుల్లి రేకులు, కొంచెం జీలకర్రను కూడా వేసి బాగా దంచుకోవాలి. అలా దంచుకొని అందులోనే దొండకాయ ముక్కలను కూడా వేసి నూరుకోవాలండి. బాగా గట్టిగా నూరకుండా కొంచెం నెమ్మదిగా నూరుకోవాలి. అందులోనే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. వేసి ఒకసారి బాగా నూరుకోవాలి. ఇలా నూరుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మనం పోపు పెట్టుకోవాలండి. పోపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఇందాక దొండకాయ ముక్కల్లో పసుపు వేయటం మర్చిపోయాను. కొంచెం పసుపు వేసుకోవాలండి. అలాగే కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవాలి. ఈలోపు ఆయిల్ వేడెక్కింది. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని చిటపట్లాడాక ఇంగువ కూడా వేసి అందులో దొండకాయ ముక్కలు వేసుకోవడమే అండి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక పావు గంట 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకొని చివరగా ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చండి. వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపుకోవటమేనండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.